వాడు సిద్ధమంటే మన సంసిద్ధం అనాలి, వాడు సిద్ధమంటే మన సై అనాలి. ఒక సైకోగాడే ఇటువంటి ధైర్యంతో బయటకు వచ్చి ఈరోజు మనలందరినీ ఛాలెంజ్ చేసే పరిస్థితి. ఈరోజు ఒక మోసపూరితమైన రాష్ట్రం. మీ అందరికీ తెలిసిన నిన్నే ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డితో ఎలా ఉంటుందిరా అయ్యా అంటే, ఎలక్షన్లు అయినంత వరకు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటాడట, ఎలక్షన్ అయిన వెంటనే నికృష్టుడు అంటాడంట. అలా ఉంది పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అటువంటి వ్యక్తి ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం. ఎలక్షన్ల ముందు వరకు మీకు అది చేస్తాను, అమ్మఒడి ఇస్తాను, ఆసరా ఇస్తాను, చేయూత ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు అమ్మఒడి ఒక మోసం, చేయూత ఒక మోసం, సిపిఎస్ రద్దు ఒక మోసం, మద్యపాన నిషేధం ఒక మోసం, దిశ చట్టం ఒక మోసం, ఆసరా ఒక మోసం, ఆఖరికి జాబ్ క్యాలెండర్ కూడా ఒక మోసం, ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ మరొక మోసం. ఇన్ని మోసాల మధ్య మోసపు రారాజుగా, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావాలా? మన అందరి గురించి, ఈ రాష్ట్రం గురించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని, కుటుంబాన్ని కూడా ఎన్నో అవమానాలకి ఎదుర్కొన్నప్పటికీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఈ రాష్ట్రానికి దిక్సూచి అయిన చంద్రబాబు నాయుడు గారు కావాలో మనందరం కూడా తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎంతైనా మహిళలకి చెప్తున్నా, మనందరం కూడా ఒక సెంటిమెంట్ ఫోల్స్. తల నిమిరేసరికి, బుగ్గులు నొక్కేసరికి, ముద్దులు పెట్టేసరికి ఇతగాడు ఏదో చేసేస్తాడేమో, మనలందరినీ ఉద్ధరించేస్తాడేమో అనుకున్నారు. కానీ ఈ సైకోగాడు మన అందరినీ కూడా నవరత్నాలను మోసం చేసి ఈ రోజు మన నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి ఈ రోజు మనందరం కూడా గమనించుకోవాలి. దిశ చట్టం ఒక ఎందుకు పనికిరాని చట్టం. మద్యపాన నిషేధం జరిగిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు. ఇక్కడున్న ఒకే ఒక మహిళలందరికీ కూడా ఒకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఇక్కడున్న మహిళలు ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ తరపున ఓటేయండి అని అడగడానికి వస్తే మీరు ఒకే ఒక మాట చెప్పాలి, మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఓటు అడిగే హక్కు మీ అందరికీ ఉంది. ఓటు అప్పుడే అడగండి, అంతవరకు కూడా ఓటు అడిగితే చీపుళ్ళు ఇచ్చుకొని కొడతామన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.